నిజం చెప్పండి లక్ష్మి, ఎంత కష్టం వచ్చినా నా చెయ్యి ఎప్పటికీ వదలరు కదా. చూడండి, ఈ ప్రపంచంలో నేను ఎవరి దగ్గరైనా సంతోషంగా ఉంటాను అంటే అది మీతోనే అని నాకు అర్థమైందండి. ఒకవేళ నేను అలిగినా కోప్పడినా మీరెప్పుడు నా మీద కోప్పడకండి. మీరెప్పటికీ ఇలాగే నన్ను ప్రేమిస్తూ ఉంటారు కదా. మీరు నా పక్కనుంటే చాలండి, ఎలాంటి సమస్యనైనా ఎదిరించగలమనే ధైర్యం వస్తుంది. ఈ చేతులు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. మనం ఒకరికొకరం ఎప్పటికీ కలిసి ఉంటామండి. మీరింత కాన్ఫిడెంట్గా చెప్పిన తర్వాత ఇంకా నాకేం భయం లక్ష్మి. ఇంట్లో కూడా నిజం చెప్తాను, అమ్మని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత నాకు ఎటువంటి సమస్య వచ్చినా ఇద్దరం కలిసే ఫేస్ చేద్దాం. మీ ప్రేమకి నోచుకోకుండా నా జీవితం ఐస్ క్రీమ్ లాగా కరిగిపోయింది. చాలా లక్ష్మి, ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. అవునా, ఇలాంటి సినిమా డైలాగులు చెప్పడం కంటే కరిగిపోతున్న ఐస్ క్రీమ్ తినడం బెటర్ ఏమో. సరే. తరుణమే కుదురుగా నిజమా కదా వెన్నెలా, ఈ రోజులా నా కన్నులా నీ వన్నెలా, మన నిన్నలా పసి పాపలా చిందులే వేసేలా, ఎగిరినే ఎగిరినే మనసులా హాయిగా ప్రేమలా మాయగా. బాగా లేట్ అయిపోయింది, నేను బయలుదేరుతాను. లక్ష్మి, చాలా థ్యాంక్స్ లక్ష్మి. మా అమ్మకి నిజం చెప్తే దానికి ఇంట్లో గొడవై నన్ను ఎక్కడ వదిలిపెట్టి వెళ్తారో అని నాకు చాలా భయంగా ఉంది. ఎంత కష్టం వచ్చినా మీరు నాతో పాటే ఉంటారని నాకు ధైర్యం వచ్చింది. నిజంగా చాలా థ్యాంక్స్. మిమ్మల్ని దూరం చేసుకోవడం నాకు కూడా ఇష్టం లేదండి. మీరు పక్కన లేరని ఇప్పటికే చాలా బాధపడుతున్నాను. అయితే నేను కూడా మీతో పాటు వస్తాను, ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. అయ్యో పర్లేదండి, నాకేం భయం లేదు. ఈ రోడ్లో నేను ఒంటరిగా వెళ్ళగలను. మీకు టైం అవుతుంది, తొందరగా ఇంటికి వెళ్ళండి. సరే, జాగ్రత్త. గుడ్ నైట్. గుడ్ నైట్. లక్ష్మి, రీచ్ అవగానే నాకు మెసేజ్ చేయండి. మీరు చెప్పకపోయినా నేను మెసేజ్ పెడతాను. అడ్డంకులు దాటుకొని ఇక్కడ దాకా వచ్చాను. ఇక జస్ట్ ఇంట్లో నుంచి బయటపడమే లేట్. మరో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టొచ్చు. ఆహా, భార్య అంటే త్రిపురనే. భర్తకి ఎలాంటి కష్టం రాకుండా సాయం చేస్తుంది. నా బుజ్జి పెళ్ళం. తనకు ఒక నెక్లెస్ ఇచ్చి వెళ్దామని ఆశగా ఉంది, కానీ ఏం చేస్తాం, నా చేతికి తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలీదు. త్రిపుర, నువ్వే ఇంకేదైనా ఇస్తే తీసుకువెళ్తానే. సారీ డార్లింగ్. ఈ పిన్నేంటి త్రిపురలాగే సతాయిస్తోంది? ఇంకో మార్గం ఏదైనా ఆలోచించాలి.
ఇది దేవుడు నాకు ఇస్తున్న గ్రీన్ సిగ్నల్ అనిపిస్తోంది. ఇంకా లేట్ చేస్తే దొరికిపోయేలా ఉన్నాను. త్వరగా పని ఫినిష్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇదేంటి సూట్ కేసు కనిపించట్లేదు? జాగ్రత్తగా దాచాలని ఇంకెక్కడైనా దాచారా? ఇక్కడే పెట్టాలని తల్లి కూతుళ్ళు మాట్లాడుకోవడం విన్నానే. నా చెవులు నన్ను మోసం చెయ్యవు. ఒక్కసారి టార్చ్ ఆన్ చేసి చూస్తాను.